బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు యుద్ధం కారణంగా ప్రస్తుతానికి భారీగా పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇటు పాకిస్తాన్లో లీటర్ పెట్రోల్ రూపాయలు 458, అలాగే డీజిల్ 520. ఇటు అంతర్జాతీయంగా భారీగా చమురు ధరలు పెరుగుతున్న తరుణంలో ఇటు ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతుంది పాకిస్తాన్. ధరలు పెంచక తప్పడం లేదంటూ ఇటు పాక్ ఆర్థిక మంత్రి చెప్పుకొస్తున్నాడు. మరోవైపు ఇటు భారత్లో పెట్రోల్ డీజిల్ ధరలు స్టేబుల్గా ఉండడం, ధరలు పెంచబోమని చెప్పారు ఇటు ప్రధానమంత్రి మోదీ. ధరలు పెంచడంతో ఇటు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పైన పాక్ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. దేశ ప్రజల్ని చూసుకోవడం చేత కాదని, యుద్ధాన్ని ఆపుతామని బిల్డప్ ఇవ్వడంపై పాక్ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇటు ఇస్లామాబాద్ వేదికగా 2 రోజుల పాటు శాంతి చర్చలుంటాయంటూ హంగామా చేశారు. ఇటు పాక్ తీరుపైన ఇటు గల్ఫ్ దేశాలపై పాక్ తీరుపై ఆగ్రహంతో ఇటు గల్ఫ్ దేశాలపైన ఇటు ఇరాన్ దాడులను తీవ్రతరం చేస్తుంది. చర్చలు బెడిసి కొట్టడంతో ఇటు అంతర్జాతీయంగా ఇటు పాకిస్తాన్ పరువును పోగొట్టుకుంది. సో మొత్తం మీద పాకిస్తాన్లో ప్రస్తుతానికి ఫ్యూయల్ ప్రైసెస్ ఒక్కసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు మొదటగా పెట్రోల్ చూస్తే కనుక పెట్రోల్ 137 పాకిస్తాన్ రూపీస్ నుంచి ఒక్కసారిగా 458 పాకిస్తానీ రూపీస్. మరో పక్కన ఇటు డీజిల్ 184 రూపీస్ నుంచి ఒక్కసారిగా డీజిల్ 520 రూపీస్కి చేరుకుంది. ఇటు వార్ ఎఫెక్ట్ పాకిస్తాన్ ఎకానమీ మీద ఎలా ఉంది ఒకసారి మనం చూస్తే, అక్కడ పెట్రోల్ బంకుల దగ్గర ఒక్కసారి పాకిస్తాన్ పెట్రోల్ బంకుల దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి పాకిస్తాన్లో కొనసాగుతున్న ఎనర్జీ క్రైసిస్ వల్ల ఇన్ఫ్లేషన్ 17 మంత్స్ హైయెస్ట్ 7.3% ప్రస్తుతానికి మార్చ్ 2026లో 7.3% ఇన్ఫ్లేషన్ రేట్. ఓవరాల్గా పాకిస్తాన్ జీడిపి కూడా 1 to 1.5% తగ్గబోతుంది. మరో పక్కన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక $2 బిలియన్ పాకిస్తాన్కి ఇచ్చిన లోన్, ఆ లోన్ని వెనకకు రాబట్టుకునే ఆలోచనలో ఉన్నట్టుంది. ఇటు యుఏకి ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి ఇటు పాకిస్తాన్ సరిగ్గా సపోర్ట్ చేయట్లేదు యుద్ధం సమయంలో. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావచ్చు, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పాకిస్తాన్ రెండు గతంలో చేసుకున్న స్ట్రాటజిక్ డీల్. అంటే ఒకరిపైన యుద్ధం జరిగితే ఇంకొకరు సపోర్ట్ చేయాలి, ఇంకొకరు యుద్ధాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయాలి, లేకపోతే అపోనెంట్ ఎవరుంటే వాళ్ళపైన దాడి చేయాలి. కానీ పాకిస్తాన్ ఇరాన్ మీద దాడి చేయట్లేదు. ఇరాన్ పాకిస్తాన్ రెండు నేబర్సే, పక్కపక్కనే ఉంటాయి, అయినా కూడా అక్కడ చమురు ధరలు ఇటు ఆయిల్ ప్రైజెస్ ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇరాన్ నుంచి ఒక్క చుక్క ఆయిల్ కూడా ఇటు పాకిస్తాన్కి వెళ్ళట్లేదు. ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, మరీ ముఖ్యంగా ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా ఇలాంటి దేశాల నుంచే ఇటు పాకిస్తాన్కి ఫ్యూయల్ రావాల్సిన పరిస్థితి. గతంలో అక్కడ చిన్న రైతులకి ఫ్యూయల్ పైన కొంత సబ్సిడీలు ఇచ్చారు, ఇప్పుడు ఆ సబ్సిడీలను కూడా ఎత్తివేశారు. పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఒక నెల రోజుల గడువు ఇచ్చింది. ఆ నెల రోజుల గడువులోనే ఈ $2 బిలియన్ ఏదైతే లోన్ తీసుకుందో ఆ లోన్ని రిటర్న్ చేయాల్సిన పరిస్థితి. కానీ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేయండి, అలాగే ఇంట్రెస్ట్ రేటుని 3%కి తగ్గించండి అంటూ బతిమలాడుకుంటున్నాడు. అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి పాకిస్తాన్లో నెలకొని ఉన్నాయి. ఇటు పాకిస్తాన్ ప్రజలు భారత్ని చూపించి ఇటు ప్రభుత్వాన్ని నడపడం, ప్రజల్ని చూసుకోవడం షహబాజ్ షరీఫ్కి చేత కాదు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు సోషల్ మీడియాలో కూడా ఇండియా గురించే పాకిస్తాన్లో డిస్కషన్ నడుస్తుంది. ఇండియాలో ఫ్యూయల్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వలేదు. ఇండియాలో సిట్యువేషన్ ఎంత కామ్గా కూల్గా హ్యాండిల్ చేస్తున్నారు. పాకిస్తాన్లో ఇలాంటి పరిస్థితులు ఎందుకు నెలకొని ఉన్నాయి, ఎందుకు ఈ చేతకాని ప్రభుత్వాలు మాకున్నాయి అంటూ ఇటు షహబాజ్ షరీఫ్ని ఉద్దేశించి పాక్ ప్రజలు సోషల్ మీడియా మాధ్యమంలో ఇటు మేమ్స్, అలాగే ఇటు సోషల్ మీడియా మాధ్యమంలో పోస్టులు పెడుతున్నారు. మరో పక్కన ఇటు ఇరాన్ అమెరికా వార్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపైన భారీగా పడుతున్న సమయంలో మరీ అత్యంత ఎఫెక్టెడ్ కంట్రీస్లో
మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీస్లో ఇటు పాకిస్తాన్ ఉందని చెప్పొచ్చు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు, పైనుంచి ఇటు ఫ్యూయల్ ప్రైసెస్ పెరగడం, ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎక్కువ శాతం కూరగాయలు, అలాగే ఉప్పులు పప్పులు ఇవన్నీ కూడా పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తుంటాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం వల్ల ఇటు పాకిస్తాన్ నుంచి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఏమీ రావట్లేదు. ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసరాలకు సంబంధించిన ధరలు మనం చూస్తే కనుక ఇటు డైలీ వాడే ఇటు పాలు, పెరుగు, ఇంటి ఆయిల్ ప్రైజెస్ కావచ్చు, ఇంట్లో కుకింగ్ ఆయిల్ ప్రైజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆకాశాన్ని అంటే ఇటు సామాన్య ప్రజలు ఇంటికి కావాల్సిన సామాన్లు కొనుక్కోలేని పరిస్థితి ప్రస్తుతానికి పాకిస్తాన్లో ఏర్పడింది. ఒక్కసారి ఇటు ఫ్యూయల్ ప్రైజెస్ చెప్పే ప్రయత్నం చేస్తా, ఇండియాతో కంపేర్ చేసే ప్రయత్నం చేస్తా. ఇండియాలో ప్రస్తుతానికి మనం చూస్తే పెట్రోల్ ప్రైజెస్ 94.77, డీజిల్ ప్రైజెస్ 87.67. ఇటు పాకిస్తాన్లో అదే ఇండియన్ రూపీస్లో మనం చూస్తే 152 రూపీస్ పెట్రోల్ ధర ఉంది, అలాగే డీజిల్ 173, అంటే మనకంటే డబల్ కాస్ట్. పెట్రోల్ డీజిల్ ధరలు ఇండియా కంటే పాకిస్తాన్లో ఇప్పుడు డబల్ ప్రైజెస్, డబల్ కాస్ట్. అంత డబ్బులు పెట్టి ఆర్థికంగా ఆల్రెడీ దెబ్బతిన్న వ్యవస్థ అని చెప్పొచ్చు. అక్కడ ప్రజలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వం షహబాజ్ షరీఫ్ ప్రజల్ని చూసుకోలేని ప్రభుత్వం అంటూ నిలదీస్తున్నారు. ఇండియాని చూపిస్తూ ఇండియా స్టేబుల్గా ఉంది, ఇండియాలో ఉన్న ప్రైసెస్ స్టేబుల్గా ఉండగలుగుతున్నాయి, ఇక్కడ మోదీ ప్రభుత్వం ఉంది అంటూ ఇండియాని పొగుడుతున్నారు, పాకిస్తాన్ని తిట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు ఇరాన్ అమెరికా వార్ ఎఫెక్ట్ ఎక్కువగా ఇటు పాకిస్తాన్ మీద ప్రస్తుతానికి చూపిస్తుంది. రానున్న రోజుల్లో ఇండియాలో ఎలాంటి పరిస్థితులు నెలకొనబోతున్నాయి? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU